మనం ఎక్కడికి వెళ్తున్నాము? వెళ్తున్నాము స్నో కింగ్డమ్ వెళ్తున్నాం అన్నమాట. వీడికి మేము సమ్మర్ స్టార్ట్ అయినప్పటి నుంచి స్నో వరల్డ్కి వెళ్దామని చెప్పినప్పటి నుంచి వీడికి జలుబు ఏదో ఒకటి ఉంది. సో ఇప్పుడు వీడన్నీ క్యూర్ అయిపోయి హెల్దీ తగ్గిపోయింది కదా, అందుకని తీసుకెళ్తున్నాము. సో మా కమ్యూనిటీలో ఉన్న పిల్లలు, మా అన్నయ్య వాళ్ళ పిల్లలు, సో అందరం కలిసి ఈ రోజు పిల్ల బచ్చా గ్యాంగ్ తో స్నో కింగ్డమ్ వెళ్తున్నాము. వీరితో పాటు మేము కూడా స్నోలో ఆడుకుంటాం. ఓకేనా? చూసా మీరు ఆడుకుంటుంటే మేము ఫోటో దిగాలంట. మేము ఆడుకోవద్దా? స్నో ఫైట్ కూడా ఉంటుందా? స్నో బాల్స్ తీసుకొని ఇలా వేసారు. బాల్స్ ఎలా చేయాలి? నేను ఫస్ట్ టైం తీసుకెళ్తున్నాను కదా, నీకెలా తెలుసు? ఎందుకంటే పప్పానే చెప్పారు. నువ్వు చెప్పావా బుజ్జి? ఓకే. మసాజ్ చేసుకుందాం. చిన్ని మసాజ్ చేసుకుందాం. ఓకే. సో దిస్ ఇస్ లవ్ ల్యాక్ న్యాచురల్స్ బేబీ ఆయుర్వేదిక్ టమ్మీ రోల్ అనమాట. ఇది పొట్ట మీద మనం జెంటల్గా మసాజ్ ఇవ్వాలి. అలా క్యూట్గా జెంటల్గా మసాజ్ ఇస్తే సో బేబీస్కి ఏమైనా ఇండైజెషన్ ఉన్నా, కోలిక్ ఉన్నా, గ్యాస్ ఏదైనా ఉన్నా కూడా సో మంచి రిలీఫ్ని ఇస్తుంది. సో బికాజ్ ఇందులో హింగ్ ఉంది, జింజర్ ఉంది, అండ్ ఫెనల్ ఉంది, సోంపు అంటారు కదా, సో అది ఉందన్నమాట. సో అందుకని సో బేబీస్కి ఆ ఇండైజెషన్ అనేది ఏమీ లేకుండా హెల్ప్ అవుతుంది. మసాజ్ చేసుకుందామా? మసాజ్ నువ్వు మంచిగా బుజ్జి కార్తో ఆడుకుంటావు నువ్వు. ఇలా బేబీకి పొట్ట మీద మసాజ్ ఇవ్వాలి. సో ఇలా మసాజ్ ఇవ్వడం వల్ల ఏమవుతుంది అని అంటే పొట్ట బ్లోట్ అవ్వకుండా, స్టమక్ ఏక్స్ ఏమైనా ఉన్నాయా కూడా, అండ్ మజిల్స్ కూడా మంచి రిలాక్సేషన్ అవుతుంది. సో మంచి రిలీఫ్ అనేది ఉంటుందన్నమాట. ఎందుకంటే ఇందులో అన్ని న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. అండ్ డైజెషన్ కూడా మంచిగా ఇంప్రూవ్ అవుతుంది. కోలిక్ నుంచి రిలీఫ్ ఉంటుంది, కాన్స్టిపేషన్ నుంచి రిలీఫ్ ఉంటుంది, ఇండైజెషన్ని తగ్గిస్తుంది, అలాగే టమ్మీ ఏక్ అనేది ఉండదు. అండ్ ఇట్స్ నాన్ టాక్సిక్, పారాబెన్ ఫ్రీ, బేబీ సేఫ్. సో ఇది నాన్ స్టిక్కీ. సో మనం ఇలా మసాజ్ చేస్తున్నప్పుడు స్టిక్కీగా అస్సలు ఉండదు. ఇట్స్ నాన్ టెస్టెడ్ ఆన్ యానిమల్స్. సో దిస్ ఇస్ ఆల్కహాల్ ఫ్రీ అండ్ డర్మటాలజికల్లీ టెస్టెడ్ అనమాట. సో దిస్ ఇస్ 40 ml బాటిల్. సో మంచిగా గ్యాస్ రిలీఫ్ అయిపోతుంది, కోలిక్ అనేది ఉండదు, సో ఇండైజెషన్ ఉండదు, కాన్స్టిపేషన్ ఉండదు. సో మా వాడు కూడా చెప్తున్నాడు చూడండి. సో హ్యాపీ బేబీస్ అంటే హ్యాపీ టమ్మీ, హ్యాపీ బేబీస్. మీరు కూడా మీ బేబీస్ కోసం లవ్ ల్యాక్ న్యాచురల్స్ బేబీ ఆయుర్వేదిక్ టమ్మీ రోల్ ఆన్ తీసుకోవాలి అని అనుకుంటే డిస్క్రిప్షన్ లో లింక్స్ మెన్షన్ చేస్తున్నాను. గో చెక్ ఇట్ అవుట్ మామీస్. నాకైతే స్కూల్ పిల్లల్ని ఎక్స్కర్షన్ తీసుకెళ్తారు కదా, అలా అనిపిస్తుంది. ఇట్స్ నో మచ్ ఫన్ అంట. చూద్దాం ఎంత ఫన్ ఉంటుందో. టికెట్ కౌంటర్ దగ్గర టికెట్స్ అయితే తీసేసుకున్నాం. పిల్లలందరికీ ఐ థింక్ 650, పెద్దవాళ్ళకి 800 అనుకుంటా. సో టికెట్స్ అయితే తీసుకున్నాం, కానీ ఇంకా చాలా టైం ఉంది. ఈ లోపల మేము 12D సినిమాకి తీసుకెళ్తున్నాము. జిను రెడీ? వెళ్ళిపోతున్నాం. ఎక్కడికి వెళ్ళిపోతున్నాం? జిను భయపడతాడా? ఓ మై గాడ్, నాకైతే చాలా థ్రిల్లింగ్గా ఉన్నింది ఈ 12D సినిమా. నేను గట్టిగా అరుస్తూ ఉన్నాను. జున్ను కూడా చాలా ఎక్సైటెడ్గా ఫీల్ అయ్యాడు. ఎలా ఉంది?
మళ్ళీ ఇంకా మూవీ అయితే చాలా ఎంజాయ్ చేసాము. ఇంకా దాని తర్వాత స్నో కింగ్డమ్ లోపలికి ఎంటర్ అవ్వడానికి ఇక్కడ లైన్లో నిల్చొని షూస్, జాకెట్స్ అండ్ అలాగే అవన్నీ కలెక్ట్ చేసుకోవాలన్నమాట. సో ఇవన్నీ కలెక్ట్ చేసేసుకున్న తర్వాత అందరూ యూనిఫామ్ వేసుకొని రెడీ అయిపోయారు. లోపలికి వెళ్ళిన తర్వాత ఒక చలి ప్రపంచం ఎంత చలిగా ఉందో, బట్ నాకైతే చాలా నచ్చింది. స్నోలో స్లైడింగ్ బాగుంది కదా. ఇలాగా ఇవన్నీ పైకి తీసుకెళ్ళి పై నుంచి కింద వరకు స్లైడ్ అవ్వాలన్నమాట. పిల్లలందరూ స్లైడ్ అయ్యారు, జున్ను కూడా స్లైడ్ అయ్యారు. కానీ నాకేమో పైకి ఎక్కాక చాలా భయం వేసింది. నేను మాత్రం స్లైడ్ అవ్వలేకపోయాను. ఇలా కాసేపు ట్రాంపోలిన్ మీద జంప్ చేశారు. స్నోలో జున్ను దీని మీద కూర్చోబెట్టి లాగుతున్నాను. వాడికి చలేస్తుంది, కానీ వాడు కూడా చాలా ఎక్సైటెడ్గా ఉన్నాడు. ఇంకా స్నో అంతా షూలోకి పోయింది. వీళ్ళు ఇంకా షూలోకి వెళ్ళేసరికి చాలా చలేస్తుంది, కాసేపు తట్టుకోలేము. ఎలా ఉందిరా? బాగుందా? ఎందుకు బాగాలేదు? లోపలికి వెళ్ళగానే 5 minutes బాగా ఆడుకున్నారు. దాని తర్వాత బాగుందమ్మా? బాగుందా? చాలా చల్లగా ఉందా? ఆహా, కూల్ తగ్గిస్తే మరి స్నో కరిగిపోతుంది కదా. కొంచెం మీరందరూ వెళ్ళిపోవడం వల్ల వీడు కూడా వెళ్ళిపోతా అని వచ్చేసాడు. ఎలా ఉంది? ఎలా ఉంది? మరి స్నో అంటే తెలీదా? స్నో అంటే మొత్తం స్నోనే ఉంటుంది, చల్లగా ఉంటుందని. ఇక బయటికి వచ్చిన తర్వాత వీళ్ళు వింటారా? ఇంకా అక్కడంతా కూడా ఫన్ గేమ్స్ ఇవన్నీ యాక్టివిటీస్ ఉన్నాయి కాబట్టి సో ఫస్ట్ అయితే వీళ్ళకి ఆ ఫన్ యాక్టివిటీస్ దగ్గర తీసుకెళ్ళాము. కార్స్ ఎక్కారు. అబ్బా, ఇట్స్ సో మచ్ ఫన్. నేను కూడా థ్రిల్లింగ్ ఫీల్ అయ్యాను. ఆ చిన్న ట్రైన్ కానీ ఇదైతే నాకు చాలా ఫన్ అనిపిస్తుంది. నాకు ఒక రైమ్ గుర్తొస్తుంది, లక్కడిపే గాడి గాడిపే గోడ. అమ్మో, ఈ రైమ్ నాకు రాదు, కానీ చిన్నప్పుడు ఇది ఎక్కలేకపోయాం. పిల్లలు ఎక్కుతుంటే భలే మజా అనిపిస్తుంది. ఇంకా బౌలింగ్ చేశారు పిల్లలందరూ కలిసి. దాని తర్వాత ఇంకా అక్కడున్న ఫన్ యాక్టివిటీస్ అన్నీ కూడా ట్రై చేశారు.
చేస్తానంటే నేనే చేస్తాను. ఒకరి మించి ఒకరు పోటీ పడుతున్నారు. బట్ అందరూ కూడా దే హ్యాడ్ లాట్స్ ఆఫ్ ఫన్. మా సుకుని జున్నుని ఇందులో పంపించాం బాల్స్ అన్నీ కలెక్ట్ చేయాలి అని, పైనుంచి బాల్స్ పడతాయని. తర్వాత ఈ ట్రైన్ దగ్గరికి వెళ్ళాం. అందరూ ట్రైన్ ఎక్కాలని ఎక్సైటెడ్గా ఫీల్ అవుతున్నారు, కానీ ఆ ట్రైన్ లేదు, అది రిపేర్లో ఉంది అని చెప్పారనమాట. దాని తర్వాత మళ్ళీ కొన్ని ఫన్ యాక్టివిటీస్ చేసాము. వీళ్ళు ఇంకా కార్ గేమ్ కావాలి, బైక్ గేమ్ కావాలి అని అక్కడి నుంచి కదలట్లేదు. సో అక్కడున్న మ్యాక్సిమం అన్నీ కవర్ చేసేసారు. ఆ టాయ్స్ కావాలా ఇప్పుడు మీకు? ఓకే, వావ్ సాయి సూపర్ రా. వావ్, వావ్, మొత్తం అవన్నీ పడాలి, అన్ని పడాలి. అయిపోయింది అంతే ఇంకా. Go right, right, Sana. Left. This is wash. This is Punidu. Turn. Straight. Ready, Visu? No, it's automatic. Maybe rise. That's a boost. What happened? దాని తర్వాత ఇది పైకి వెళ్తుంది కదా, సో ఇది ఎక్కాలి అని అంటే మంజు నన్ను కూడా బుక్ చేశాడు. ఇక్కడ హైట్ వైజ్ ఈ హైట్ ఉంటేనే పంపిస్తారనమాట. సో జున్ను ఆ హైట్ లేడు కాబట్టి జున్ను ఎలిమినేటెడ్. సో మిగిలిన వాళ్ళందరూ మేము ఎక్కాము. సో చాలా బాగా అనిపించింది. అంత భయపడాల్సిన అవసరం ఏమీ లేదు, కానీ అంత హైట్ ఫోబియా ఉంటే కొంచెం భయం వేస్తుంది, కానీ చాలా బాగుంది. ఇంకా జున్ను వీళ్ళందరూ కింద బంపింగ్ కార్స్ ఆడారనమాట. పర్లేదు, వీడు వాడంతటా వాడే డ్రైవ్ చేసుకోగలుగుతున్నాడు. మిగిలిన వాళ్ళు కొంచెం స్లోగానే ఉన్నారు. అలా వాళ్ళు అలా ఎంజాయ్ చేశారనమాట. భయపడి అనిపిస్తుంది నాకు ఎందుకు. అరే లేదు, జున్ను వచ్చుంటే బాగుండేది. వాడు హైట్కి నువ్వే డ్రైవ్ చేసుకోవాలరా. వెనక్కి వెళ్తున్నావేంట్రా? దాని తర్వాత జున్నుకి పెడిక్యూర్, ఫిష్ పెడిక్యూర్ బాగుంటుందని చెప్పేసి ఫిష్లో కాలు పెట్టిస్తున్నాం అనమాట. వాడు చక్కిలిగిరి అని చెప్పేసి వాడు అసలు వద్దు అని కాలు తీసేస్తున్నాడు. సిక్కు కూడా కాసేపు కూర్చుంది. సో దాని తర్వాత ఫైనల్లీ వీ హ్యాడ్ ఫుడ్. ఇంకా పిల్లలందరూ అలసిపోయి మంచిగా ఫుడ్ తినేసి అలా ఇంటికి వచ్చేసాము. సో స్నో కింగ్డమ్లో ఇలా ఎంజాయ్ చేసామన్నమాట. సో మొత్తానికి బయట గంట సేపు వెయిట్ చేసి లోపలికి వెళ్ళిన తర్వాత 5-10 నిమిషాలు కూడా లేము. ఇట్స్ అ బిగ్ ఫ్లాప్, కానీ వాళ్ళైతే చాలా ఎంజాయ్ చేశారు పిల్లలు.